నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. ఈ తరం హీరోయిన్లు నటన పైన కంటే ధనార్జన పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారా? అలా అవకాశాలను కోల్పోతున్నారా? హీరోయిన్ రుక్మిణి వసంత్ లాంటి వాళ్ళని చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ కన్నడ భామ సినీ పయనం జస్ట్ 6 ఏళ్లే. ఇంత తక్కువ టైంలోనే పాన్ ఇండియా హీరోయిన్గా మారింది. 2019లో ఓ కన్నడ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో చేశారు. ఇటీవల కన్నడ సినిమా కాంతార 2లో నటించి మంచి గుర్తింపును పొందారు. రెమ్యునరేషన్ పెంచాలంటే ఎవరైనా మంచి సక్సెస్ కోసం వెయిట్ చేయాలి. అలాంటి హిట్ రుక్మిణి వసంత్కు కాంతార 2తో వచ్చింది. తాజాగా ఓ తెలుగు, కన్నడ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. తమిళంలో ఇంతకు ముందు విజయ్ సేతుపతికి జంటగా ఏస్ అనే మూవీలో చేశారు. ఆ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన నటించిన మదరాసి అనే సినిమా ఓకే అనిపించుకుంది. అదేవిధంగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు ఈ భామ. ఇక్కడ నటించిన ఫస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సక్సెస్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి లక్ ఉన్నట్లుంది. ఇప్పుడు డ్రాగన్ సినిమాలో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇకపోతే కన్నడంలో యష్తో కలిసి నటించిన టాక్సిక్ త్వరలో రిలీజ్కి సిద్ధమవుతోంది. కాగా ఈ అమ్మడి చేతిలో డ్రాగన్ అనే సినిమా మాత్రమే ఉంది. కొత్తగా అవకాశాలు రావటం లేదు. దీనికి కారణం ఈ భామ తన రెమ్యునరేషన్ను అమాంతంగా పెంచేయటమేనంట. ఇలాంటి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం వల్లే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని ఎంపిక చేయడానికి వెనకడుగు వేస్తున్నారట. రుక్మిణి వసంత ఇప్పటికీ అన్ని భాషల్లో కలిపి 12 సినిమాలు మాత్రమే చేశారు. అప్పుడే కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.